హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రవీణ్ కుమార్ పగడాల్ గారు ఈ లోకం నుండి దాటిపోయినారని విని చాలా దుఃఖించినాను. ఆ దుఃఖం ఇంకా ఉంది. ఎందుకంటే నేను యూట్యూబ్లో ప్రవీణ్ కుమార్ గారి మాటలు విని చాలా సంతోషించేదాన్ని. ఒక తల్లికి ఎంత సంతోషం ఉంటుంది ఒక కుమారుడు వాడబడుతుంటే, అలాంటి సంతోషం నాకు కలిగేది. ప్రార్థన కూడా చేసేది. ఏదో ఒక రోజు నేను ముఖాముఖిగా ఈ పాస్టర్తో నేను మాట్లాడతానని అనుకునేది. అయితే గొప్ప మీటింగ్ పెట్టి స్పీకర్గా పిలవాలని ఆశించినాను. ఈ రెండు జరగలేదు. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కానీ దేవుడు నా హృదయంలో ఉన్న ఆశను ఈరోజు వేరే రూపంలో తీరుస్తున్నాడు. చనిపోయినాడు కదా, మరి కనీసం దేహము చూడడానికి కూడా వీలుండదా? మరి ఎక్కడో ఏ స్థలమో, రాజమండ్రి అంటే ఎవరు వెళ్తారు అంత దూరం అని బాధపడ్డాను ఉదయకాలం. తర్వాత తెలిసింది ఆ బాడీ ఇక్కడికే వస్తుందని. నాకు చాలా వింతగా అనిపించింది. దేవుడు చిన్న చిన్న కోరికలు కూడా నెరవేరుస్తాడా? నేను వెళ్ళలేను కదా, మరి అంత ప్రయాణం చేసి అంత దూరం ఎట్లా వెళ్ళాలి అనుకున్నాను. కానీ ఎక్కడైతే శిలువ ధ్యానాలు అవుతుందో ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు, అక్కడికే తన పార్థివ దేహం తరలి వస్తుందని నేను తెలుసుకున్నప్పుడు ఇక నేను ఉండలేకపోయినాను ఇంట్లో. నేను రావాల్సిందే ఈరోజు. ఆ గొప్ప దైవజనుని సజీవునిగా చూడలేదు, మాట్లాడలేదు. కానీ కనీసం అంతిమ యాత్రలో ఐ హ్యావ్ టు పే మై రెస్పెక్ట్స్ అని నేను వచ్చినాను. ప్రార్థన కూడా చేస్తున్నాను. ప్రయాణంలో ఉంది దేహం. మనం అందరం కూడా ప్రార్థించాలి, సురక్షితంగా ఇక్కడ చేరుకోవాలి. ఎంత జనం అంటే నేను ఈ వీడియోలో చూసి ఆశ్చర్యపోయినాను. ప్రజల హృదయాన్ని దోచుకున్నాడు ఈ దైవజనుడు. ఎప్పుడైతే ఒక దైవ సేవకుడు కానీ సేవకురాలు కానీ స్వార్థం లేకుండా దేవుని సేవ కంకణం కట్టుకొని ధైర్యంగా నిలబడి వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా సాక్షిగా, హతసాక్షిగా కావడానికి కూడా సిద్ధంగా ఉంటారు, వాళ్ళు తప్పకుండా ప్రజల హృదయాల్లో చోటు చేసుకుంటారు. మరవలేము అలాంటి వారిని. అందుకే నేను చెప్పినాను, ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ టు ఎ గాడ్ సర్వెంట్ ఈజ్ ప్రే ఫర్ దెర్ సేఫ్టీ. వాళ్ళు బ్రతికున్నప్పుడు మీకు విలువ తెలియదు, ఆ దీపం ఆరిపోయిన తర్వాత మీకు విలువ తెలుస్తుంది. అందుకే దైవజనుడు కానీ దైవజనురాలు కానీ మీకు అందుబాటులో ఉన్నప్పుడు వారి ఆరోగ్యం చూసుకోవాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, సాయశక్తుల వారికి ప్రయాసం ఉంటే ఆదుకోవాలి. ముఖ్యంగా ఉపవసించన్న వారంకి ఒకసారన్న దైవ సేవకుల కొరకు ప్రార్థించాలి. కీడు నుండి వారిని తప్పించుకోవాలి. అంటే యూ షుడ్ ప్రొటెక్ట్ దెమ్. నేను అంటున్నాను, కాపాడుకోవాలి ఉన్నప్పుడు. వారు ఒకవేళ ఒంటరిగా ప్రయాణం చేస్తే మీరు అనాలి, ఒంటరిగా ప్రయాణం చేయడానికి వీల్లేదనాలి. ఎందుకంటే మీరు పోతే మా దీపము ఆరిపోతుంది, మేము వస్తాం మీతో, డోంట్ గో అలోన్ అని 2-3 వెంబడి వెళ్ళాలి. ఆ బాధ్యత మీకు లేదా? ఎక్కడ పోతే పోని మాకేంటి, ఏం తింటే తినండి మాకేంటి, ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, ఆరోగ్యం ఉంటే ఏంటి లేకుంటే ఏంటి, ఒకరు పోతే ఇంకొకరు వస్తారనే మనస్తత్వం చాలా తప్పు. ప్రతి మందకు ఒక కాపరిని దేవుడు పెట్టినాడు. ఆ కాపరి హృదయంలో మీరందరూ ఉంటారు. ఆ కాపరి ఎప్పుడు మీ గురించే తలస్తాడు. అవును, నాకు తెలుసు. ఒక సంఘ కాపరిగా 33 సంవత్సరాలు సంఘాన్ని నడిపించి మరి అనుభవం ఉంది. ఇంకేముండదు నా హృదయంలో, యూపీఎఫ్ తప్ప ఇంకోటి ఉండదు. మీరు నమ్ముతున్నారా? మా వారికి ఎయిర్ ఇండియా టికెట్ హోల్ వరల్డ్ రావచ్చు, ఫ్రీ టికెట్, అన్ని దేశాలు కవర్ చేసి. కానీ ఏ దేశానికి 4-5 దేశాలు తప్ప నేను ఎక్కడ పోలేదు. ఎందుకంటే నాకు దేవుడు సంఘ బాధ్యత ఇచ్చినాడు, కుటుంబ బాధ్యత ఇచ్చినాడు, విశ్వాసుల బాధ్యత ఇచ్చినాడు. కాబట్టి నేను అది యూటిలైజ్ చేయలేదు, అంతా వేస్ట్ అయిపోయింది అది. అందుకే చెప్తున్నాను, మీరు తప్పకుండా మిమ్మల్ని నడిపించే కాపరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత ఉంది, వారి గురించి ఆలోచించే బాధ్యత ఉంది,
వారి అవసరతలు కూడా తీర్చడానికి సిద్ధంగా ఉండాలి. వారు ఒకవేళ ఆకలి ఉంటున్నారంటే మీరు 3 పూటలు తిన్న వారికి లేకుంటే మీరు వారి గురించి శ్రద్ధ వహించాలి. వారు మీ కొరకు నిలబడుతున్నారు. లోకం చేయలేనిది వారు మీ కొరకు చేస్తున్నారు. లోకం మీకు డబ్బు ఇస్తుందేమో కానీ నిత్య జీవానికి నడిపించదు. లోకం మీకు అన్ని సుఖాలు ఇస్తుంది కానీ మిమ్మల్ని వెలుగులో నడిపించేది మీ నాయకులే. నాయకులు కాపర్లు చేసేది వేరే వారు చేయలేరు. కాబట్టి ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవాలి. నేను చెప్పినాను, సేవకులంటే దీపస్తంభం. ఒక దీపస్తంభం చీకట్లో నిలబడితే ఎంత దూరమో దాని వెలుతురు ప్రకాశిస్తుంది. చీకటిని తరిమి కొట్టేదే కదా దీపస్తంభం. కాబట్టి ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ల్యాంప్ స్టాండ్. ఆ దీపం ఆరిపోకుండా కాపాడుకోవాలంటే మా చేతిలో ఉందా వారి ప్రాణం అంటారేమో మీరు, కానీ మీ ప్రార్థనలో బలం ఉన్నది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులందరి కొరకు మీరేం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. నేనైతే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో చెప్పినాను, మీరు అన్నం తీసుకొని ప్లేట్లో తీసుకొని మొదటి ముద్ద మింగకముందే జాయ్చర్యనమ్మ కొరకు ప్రార్థన చేయాలన్నాను. ఒక ఆదేశం ఇచ్చినాను. మొదటి ముద్ద ఇలా మింగకముందే దేవా మా కాపర్లను కాపాడమని ఒక చిన్న ప్రార్థన చేయమన్నా. ఆ ప్రార్థన ఫలిస్తుందండి తప్పకుండా. ఈరోజు మనం హృదయాలన్నీ చాలా బరువుగా ఉంది, వేదనగా ఉంది. మరి అంతమంది జనము ఆ దేహం చుట్టూ పరుగులు తీస్తుంటే వారి ప్రేమ, వారి అంటే ఎంత అటాచ్మెంట్ ఉండింది అది తెలుస్తుంది. నేను చెప్పినాను, యేసుప్రభు ఒక మహోన్నతమైన మాట చెప్పినాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది విస్తారంగా ఫలించదండి. ఒక్క ప్రవీణ్ కుమార్ పగడాల మరి ఆయన ప్రభు నిమిత్తమే చనిపోయినాడని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన ప్రసంగం చేసి తిరిగి వస్తున్నాడు. హీ డైడ్ ఇన్ హార్నెస్, సేవలో చనిపోయినాడు. కాబట్టి 1000 కాదు 1,00,000 మంది ప్రవీణ్ కుమార్లు బయలుదేరుతారండి. దేవునికి స్తోత్రం. అది యేసుప్రభు చెప్పిన మాట. ఆకాశం భూమి గతించిపోయినా గతించదు. అది మనం చూస్తాం తప్పకుండా. ఆ స్పిరిట్, అదే స్పిరిట్తో యవనస్తులు లేస్తారు. హల్లెలూయా. ఓ మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. ఎంతో అందరికీ ప్రభువా ఇష్టుడు, ప్రియుడైన దైవజనుడు ప్రవీణ్ కుమార్ పగడాల నీ సన్నిధికి చేరుకున్నాడు. క్రైస్తవ లోకం అంతా దుఃఖ సాగరంలో మునిగిపోయింది. నాయన అందరికీ హృదయ వేదన భారం ఉన్నది. ప్రభువా అంత గొప్పగా తారగా వెలిసిన గొప్ప దైవ సేవకుడు, జ్ఞాని, సౌమ్యుడు, వివేకి, నైనా దైవజనుడు, దైవ భయం గల యవనస్తుడు. నైనా నడి వయసులోనే ఈ లోకం నుండి దాటిపోతే మా గుండెలన్నీ బరువుగా ఉంది. ఆయన ప్రభువా ఒక క్రైస్తవునికి మరణం ఒక నష్టం కాదు, అది లాభకరమే తండ్రి. నీకు స్తోత్రం. ఎందుకంటే నీ సన్నిధికి చేరుకున్నాడు, నీ రాజ్యంలోకి ప్రవేశించినాడు. అక్కడ కన్నీరు లేదు, దుఃఖం లేదు, నొప్పి లేదు, బాధ లేదు. నాయన నిత్య సంతోషం ఉన్న చోటికి వచ్చినాడు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అనేకుల నీతి మార్గంలో నడిపించినాడు. నిరంతరం ప్రకాశించే జ్యోతి వల్లే వెలుస్తాడు కాబట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయన జీవితాన్ని బట్టి, సాక్ష్యాన్ని బట్టి మేమందరము నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన చేసిన మంచి పనులన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మమ్మల్ని బాధించిన వారి కొరకు కూడా ప్రార్థించమన్నావు తండ్రి. శిలువ మీద వ్రేలాడుతూ కూడా మొట్టమొదటి మాట, వీరేం చేయించున్నారో తండ్రి వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమన్నావు తండ్రి. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమన్నావు, శత్రువులను ప్రేమించమన్నావు తండ్రి. మేము నీవు మాకు ఇచ్చిన ఆజ్ఞలను మీరకుండా నీ మార్గంలోనే నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఈ లోకం మాకు నెమ్మది ఇవ్వదు నాయన. ఈ లోకం మమ్మల్ని ద్వేషిస్తుంది, ఈ లోకం మమ్మల్ని హింసిస్తుంది, బాధిస్తుంది. కానీ నీ ప్రేమ మాకు సరిపోయింది నాయన. నీకు స్తోత్రం. నీవు మాకు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి నువ్వు ఇచ్చే ధైర్యం మాకు సరిపోయింది ప్రభువా. ప్రభువా నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన దర్శనాన్ని నెరవేర్చడానికి మాకు ఒక్కొక్కరు కూడా ఆరోగ్యము, బలము, ఆయుస్సు, ఆయుష్షు మరి మీరు అనుగ్రహిస్తారు కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. దివ్యమైన ఆత్మాభిషేకం మాకందరికీ దయచేయండి తండ్రి. రోషం కలిగి నీ పనులు చేయడానికి మాకు కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.